నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు రంజుకుంటున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్నారు. సో ఇక వర్షాలతోటి ఇప్పటికే రైతన్నులు ఇబ్బంది పడతా ఉన్నారు. కళ్ళాల్లో ఉన్నటువంటి వరిధాన్యము తడిసి మొలకెత్తుతున్నది. సో దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నాల మీద 500 బోనస్ ఇస్తామంటూ ఓ ప్రకటన చేసింది. మరోవైపు ఏమో ప్రతిపక్షాలు కేవలం సన్నాలకే ఎట్లు ఇస్తారు, మేనిఫెస్టోలో వడ్లకని చెప్పారు కానీ సన్నయ దొడ్డుయా కానటువంటి వివాదం రంజుకుంటుంది. మరోవైపు ఏమో రైతుల యొక్క తడిసిన ప్రతి ధాన్యాన్ని తక్షణమే కొనాలి, 500 బోనస్ ఇవ్వాలంటూ కూడా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వరుసగా ఆ అధికార పార్టీ మీద దాడికి దిగినటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఒకసారి ఈ యొక్క తడిసినటువంటి ధాన్యం మీద 500 బోనస్ మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ గారు. ఇంద్రశోభన్ గారు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఒకటి, ఇప్పుడు చెప్పేది ఒకటి అంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎట్లా చూస్తారు? రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రైతుల గురించి ఏమీ చెయ్యలే. వాళ్ళు చేసిందల్లా రెండే, బతికితే ఇచ్చేది రైతు బంధు, చస్తే ఇచ్చేది రైతు బీమా అని. అవి కూడా సరిగా చేయలే. అలాంటిది వాళ్ళు మమ్మల్ని ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 నెలలు కాకముందుకే పొద్దున్న లేస్తే పిల్లి శాపనార్థాలు కాళ్ళ కట్టలు పెట్టి పొద్దున్న లేచి ఓ మీడియా ఒకటి ఖాళీగా దొరికింది వాళ్ళకి, వాళ్ళ మీడియా ఉంది, ఆ గోబెల్ ప్రచారం చేయని మొదలు పెట్టారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు ప్యాడీ కొనుగోలు వాళ్ళ టైంలో వాళ్ళ హయాంలో మొదలు పెట్టినప్పుడు వాళ్ళకన్నా ముందుగా మేము ప్యాడీ మొదలు పెట్టాం. సేమ్ సీజన్లోనే వాళ్ళకన్నా ఒక 10 రోజుల ముందు కొనుగోలు మొదలు పెట్టాం. మార్చి 25వ తారీఖున కొనుగోలు చేస్తే డే బై డే ఎవ్రీ డే ఈ రోజు వరకు కూడా, అంటే 20th మే 20th వరకు దాదాపుగా ఇందాక ఇచ్చిన లెక్కల ప్రకారంగా 37.59 lakh మెట్రిక్ టన్నులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కొనుగోలు చేసింది. అదే ఈ డేట్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలము 33.97 మాత్రమే. వాళ్ళు 33.97 lakh మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కాంగ్రెస్ పార్టీ 37.59 lakh మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. సో అట్లా కంపారిజన్ చేసినా మేము వాళ్ళకన్నా ముందు ఉన్నాం. అలా అని మేము పోటీ పడట్లే. రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోనటువంటి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ కురిసినటువంటి అకాల వర్షానికి ప్రతి గింజను మేము కొనుగోలు చేస్తాం. నార్మల్గా మంచిగా ఉన్నటువంటి ధాన్యాన్ని ఏ రేట్ ఇస్తున్నామో దీనిని కూడా అదే రేట్లో కొనుగోలు చేస్తామని చెయ్యండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పారు. నిన్న క్యాబినెట్లో కూడా ఓపెన్గా దీనిపైన ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసి ఇచ్చారు. సో ఇచ్చినాక కూడా మళ్ళీ దీనిని సన్నయ దొడ్డయా అని పంచాయతీ మొదలు పెట్టినారు. సో మీరు వరి వేస్తేనే ఉరి అని చెప్పినటువంటి మీకు అసలు దీని మీద మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా? ఇవాళ రైతుకి సంబంధించినటువంటి మన రాష్ట్రంలో సన్నాలు అనేది చాలా తగ్గిపోయింది. సన్నాలు తగ్గిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఇతర రాష్ట్రాల నుంచి మనం కొనుగోలు చేసుకుంటున్నాం, వాటిని మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఇవాళ మనం ఎగుమతి చేసే వైపు వెళ్ళాలి అని అంటే సన్నాలు వేస్తే వచ్చే క్రాప్ తక్కువ ఉంటుంది, దాని పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతులు వాటికి దూరంగా ఉంటున్నారు. ఇది ప్రోత్సహించడం కోసమే సన్నాలకి మేము ఇవాళ 500 రూపాయలు మేము బోనస్ ఇస్తాం వర్షాకాలం నుంచి అని చెప్పినాము. ఇది తప్పెట్లా అవుతుంది? దీనిని ఎందుకు రెండు ద్వంద్వ వైఖరిగా ఎందుకు చూస్తున్నారు? మీరు మేనిఫెస్టో పెట్టినప్పుడు కావచ్చు, మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ప్రతి గింజకు కావచ్చు ప్రతి ధాన్యానికి మేము 500 బోనస్ అన్నారు, కానీ సన్నయ దొడ్డియా అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వలే. కానీ ఎప్పుడు ఎందుకు కండిషన్లు పెడుతుంది అనేది అటు ప్రతిపక్షాలు ఇటు రైతుల విమర్శలు. ఇప్పుడు మేము కండిషన్ చెప్పిందల్లో ఒకే ఒక లైన్ లో ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి లైన్ లో నాకు అర్థమైనంత వరకు సన్నాల యొక్క దిగుబడి తగ్గిపోతుంది, రైతులు అటువైపు వెళ్ళట్లేదు కాబట్టి ఇవి ప్రోత్సహించడం కోసము వీటికి మేము పర్టికులర్ అనే ఒక వర్డ్ ని మెన్షన్ చేశారు తప్ప మేము దొడ్డుకు చెయ్యము అని చెప్పలేదు. రేపు రోజు అసలు రాదు కూడదు అని కూడా ఎక్కడ ఆ లైన్ మెన్షన్ చేయలేదు కదా. చెయ్యని దాన్ని ఎందుకు మీరు రాద్ధాంతం చేస్తున్నారు? ఎందుకు చేయందని రాద్ధాంతం చేస్తున్నారు? ఒకవేళ మేము సన్నాలకే ఇస్తాము, దొడ్డు వడ్లకు మేము ఇయ్యమని ఎక్కడైనా ముఖ్యమంత్రి కానీ ఇవాళ మా పార్టీ కానీ ఎక్కడైనా మీకు స్టేట్మెంట్ ఇచ్చుంటే మీరు దానిపైన రాద్ధాంతం చేయొచ్చు. కానీ పాలసీ మేకింగ్ లో అలాంటి లైనే లేనప్పుడు కొత్తగా రైతులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక దుష్ప్రచారం వైపుకి మీరు అడుగులు ఎందుకు వేస్తున్నారని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇవాళ నిజంగానే రైతు అయితే హరీష్ రావు గారు సన్నాలను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఎందుకు అని అంటే ఇవాళ సన్నాలు పండించి తగ్గిపోవడంతో అవి తినేవారి శాతం పెరగడం ద్వారా మనం దిగుమతి చేసుకుంటాం. మన దగ్గరనే మనం పండించినట్లయితే మనం ఎగుమతి వైపుకి వెళ్తాం కదా. సో దొడ్డోడ్లతో వచ్చేటువంటి ఉపయోగం అన్నది తక్కువగా ఉంటుంది, వాటి వల్ల జరిగేటువంటి లాభము చాలా చాలా తక్కువగా ఉంది. అంటే దొడ్డోడ్లు పండించడం ద్వారా వాటి యొక్క కొనుగోలు శాతానికి మళ్ళీ ఎక్కడో దగ్గరికి అడ్డికి పావుషాలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. వీటితో పాటు అవి తినడానికి కూడా ఉపయోగపడట్లేదు. అవి ఏదైనా కోళ్ళకి సంబంధించిన
దానాకో లేదంటే ఇంకేదన్నా హాస్టల్కి సంబంధించినటువంటి వివిధ ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగించుకున్నట్టు. సో వాటి విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందాక కోదండన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు. పెద్ద మనిషి, ఆయన రైతుగా స్వతహాగా ఉన్నటువంటి అనుభవంతో ఏది ఏ రకంగా చేస్తే బాగుంటుందన్న దానికి ప్రభుత్వానికి ఒక నివేదిక ఉన్నది, దాని ప్రకారంగా ముందుకెళ్తుందని చెప్పడం జరిగింది. సో అట్లాంటప్పుడు మీరు అవి దాన్ని తీసుకోకుండా కేవలం దీన్ని ఒక భూతద్దంలో చూపిస్తూ ఇవాళ మమ్మల్ని మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి రేపు చెయ్యారా మీరు? ఎస్, మేము మేనిఫెస్టోలో పెట్టినవి చేస్తాము, పెట్టనివి కూడా రైతులకి ప్రజలకి కావాల్సినటువంటివి అన్నింటి కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. కాంగ్రెస్ అంటే ఒక విశ్వాసం, నమ్మకం అనేది ప్రజల్లో ఉంది, దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు రేవంత్ అన్న. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడొద్దు, ప్రజలు వాళ్ళ ట్రాప్ లో పడొద్దు. రాజకీయ ఉద్యోగం కోల్పోయినటువంటి మాట్లాడే బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ కానీ మాట్లాడే మాటల్లో ఆ ట్రాప్ లో మీరు పడొద్దు. రైతులని నడిబొడ్డున ఢిల్లీ నడిబొడ్డున 700 మంది రైతుల చావుకు కారణమైన బీజేపీ మాటలు అసలే లెక్క చేయొద్దు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బేడీలేసి జైలుకు పంపించినటువంటి టీఆర్ఎస్ మాటల ట్రాప్ లో పడొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంద్రశోభన్ గారు, ప్రధానంగా ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలని 100 రోజుల్లో నెరవేరుస్తున్నది. అందులో రైతు భరోసా పేరిట మీరు ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ రైతు బంధు మాత్రమే అమలు చేశారు. రైతు భరోసా మీరు ఇస్తున్నటువంటి ఎకరానికి 15,000 ఇంతవరకు అమలు కాలే. అసలు అవుతుందా కాదా ఏంటి? తమ్మి ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు మేము ఇచ్చినటువంటి నేను మొన్న ఎలక్షన్లో ప్రతి ఊరు తిరిగినా, ప్రతి గల్లి తిరిగినా, ప్రతి గడప తిరిగినా రైతులు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎవరైనా కూడా బిడ్డ రైతు బంధు పైసలు, రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారని అడిగినారు. సో రైతు బంధే రైతు భరోసాగా మారింది. సో కంపారిటివ్ గా గత ప్రభుత్వం ఇచ్చేదానికన్నా రైతు భరోసా కింద మేము కొంచెం దాని అమౌంట్ ను పెంచి చెప్పినాం. సో పెంచిన అమౌంట్ అన్నది ఇప్పుడు అమలు చేయలేదు, రాబోయే రోజుల్లో దాన్ని అమలు చేస్తాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఖజానా అన్నది మొత్తము పూడ్చిపెట్టేసి ఇవాళ పాలననే కుంటుబడ్డ పరిస్థితి వైపుకు కేసీఆర్ తీసుకెళ్లిపోయినాడు. సో కేసీఆర్ చేసిన అప్పులు మితితో సహా చెల్లిస్తూ ప్రజల సంక్షేమాన్ని ఇవాళ మేము ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాంట్లో, ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో రైతులు ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుబడి సాయం అవసరం కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి ఉన్నటువంటి రైతు బంధు పాతది ఏదైతే కంటిన్యూగా ఉన్నదో, అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో మేము కొత్త పాలసీ మేకింగ్ చేయడానికి అది కుదరనటువంటి పరిస్థితి. కాబట్టి ఎలక్షన్ సమయంలో ఉన్నటువంటి రైతులు ఏదైతే ముందు కంటిన్యూటీలో ఉండిందో దానినే మూవ్ ఆన్ చేసినాము. దాని ప్రకారంగా వాళ్ళకి డబ్బులు పడ్డాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మీళ్ళకి ఎందుకు అని అడుగుతున్నారు. బందా భరోసా దీని పట్ల కూడా ఇవాళ 2 రకాలుగా ఒక చీలిక వచ్చే విధంగా ఇవాళ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది సరి అయినది కాదు. మీడియా సోదరులు కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకి ఇది సరి అయిన రీతిలో అవగాహన అయ్యే విధంగా మీ వంతుగా ప్రజలకి ఎడ్యుకేట్ చేయండి అని మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 100% రేవంత్ అన్న ప్రజాపాలనలో ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. 100కి 1000%, 100కు 1000% ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పదలుచుకుంటాం. సో ఒక మహిళగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ అనేది నిజంగా కొనసాగుతుందా, రద్దు అవుతుందా? ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల మెట్రో మీకు దెబ్బ పడుతుందంటూ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? నరేంద్ర మోదీ గారు పొలిటికల్ అంటే ఆయన మహిళా వ్యతిరేకి కదా. నరేంద్ర మోదీ మహిళా వ్యతిరేకి కాబట్టి ఇవాళ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నా మాట్లాడరు, మహిళలకి ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన దాంట్లో వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఎక్కడ వాటిని అమలు చేయరు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ బెంగళూరులో కానీ, కర్ణాటక రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అది అమలు అవుతూ ప్రతి ఆడబిడ్డకు నెలకు మినిమం 1000 నుంచి 1200 రూపాయలు వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళ ఆదా అవుతున్న పైసలు వాళ్ళ పిల్లల ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. అలాంటి వాటిని ఇవాళ మీరు వ్యతిరేకిస్తూ మెట్రో నష్టపోతుంది అని అంటే ఇది ఎట్లా ఉంది అని అంటే పెద్ద గీత ముందు చిన్న గీత గీసి చిన్న గీత కన్నా పెద్ద గీతనే బాగుంది అని చెప్పినట్టుగా ఉంది. అది సరైనది కాదు. ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ దేశానికి దిశ అని ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ అది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ గానే చూడాలి తప్ప దాన్ని ఏ రకంగా కూడా ప్రజల సంక్షేమం కోసం, మహిళా సంక్షేమం కోసం చేసిన స్టేట్మెంట్ గా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ రేవంత్ అన్న ఇచ్చినటువంటి ఫ్రీ బస్ అనేదాన్ని మేము అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వితిన్ 48 hours లో ఆ స్కీమ్ మొదలు పెట్టాం. బట్ ఈ స్కీమ్లో కొన్ని దగ్గరలో కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం గమనిస్తుంది. తప్పకుండా వాటిని కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, సరి చేసుకుంటుందని మాత్రం చెప్పదలుచుకున్నా. అయితే చాలా దగ్గరలో అంటే మహిళలు హ్యాపీగా ఉన్నారు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం వస్తుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవ్వడం ద్వారా అన్ని విషయాలకి వాళ్ళు ఉపయోగించుకోవడం వల్ల అది కొంత ఇబ్బందిగా ఉంది. అంటే మన సంఖ్య పెంచలేకపోయినాము. వచ్చి మనం జస్ట్ 5 months అవుతుంది కదా. సో అప్పుడు
వెళ్ళిన గ్రామాల్లో కూడా ఆ బస్సు యొక్క ఫ్రీక్వెన్సీ టైం కూడా కొంత మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మా ఆర్టీసీకి సంబంధించినటువంటి మంత్రి ఇవాళ పొన్నమన్న చాలా క్షుణ్ణంగా అది చేస్తున్నాం. తను వచ్చిన తర్వాత కూడా కొత్త బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు కూడా తీసుకురావడం జరిగింది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలు ఏం కోరుకుంటే అది ఇవ్వడమే మా పని అండి. మేము ఇవాళ సొంతగా మేమేమో నిర్ణయించి అవి ప్రజల మీద రుద్దే ప్రయత్నం కాదు. ప్రజలు కోరుకున్నది మేము ఇస్తున్నాం. జోడో యాత్రలో ప్రజల నుంచి ఏవైతే వాళ్ళు కావాలని అడిగారో అవే ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాటిని అమలు చేస్తుంది. అంతే. ఫైనల్ గా అసెంబ్లీ ఎన్నికలతోటి మీరు అధికారంలోకి వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో గట్టిగానే పోటీ పడ్డరు. సో భారీ సీట్లు మెజారిటీతో గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. సో దాంతో పాటు ఇప్పుడు ఏదైతే లోకల్ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ అనేది ఒకటి ఇప్పుడు చర్చ అనేది నడుస్తున్నది. ఇంకా దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఎలాంటి పాలసీ మేకింగ్ అనేది జరగలేదు కాబట్టి చర్చల్లోనే ఉన్నది. సో ఇప్పుడు మనం రిజర్వేషన్లు పెంచి ఇవ్వాలి అని అంటే ఈ కొద్ది పీరియడ్లో మనం పెంచి ఇవ్వగలుగుతామా, లేదంటే కేసీఆర్ లాస్ట్ టైం ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 2 టర్మ్స్కి సంబంధించి చేసినటువంటి ఉన్నది. సో దానిని మనం చేంజ్ చేయడానికి మనకేమన్నా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది? కానీ ఇవాళ బీసీలు చాలా మంది ఆ రిజర్వేషన్ల ద్వారా లాస్ట్ టైం నష్టపోయినారు కాబట్టి ఆ కోట పెరగాలి అనే డిమాండ్ ఉంది. రేవంత్ అన్న కూడా తప్పకుండా లోకల్ బాడీకి వెళ్ళినప్పుడు ఇది మేము పెంచిస్తామని చెప్పారు. కాబట్టి వాటిని ఎలా చేస్తే బాగుంటుంది అన్నది ఇప్పుడు ఒక చర్చల్లోనే ఉంది. తప్పకుండా త్వరలోనే మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఈ మధ్యకాలంలో 2-3 నేను అక్కడిక్కడ చూస్తున్నాను టీఆర్ఎస్ కి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలకి 48% ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్, ఇవ్వాలి బీసీలకు 50 అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వాలి, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ ఆ పార్టీలో ఉండి మీరు అలాంటి విషయాలు మాట్లాడితే మాత్రం అది ఎవరు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైము గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు కరెక్ట్గా బీసీలకు ఇచ్చింది 18%. సో దానివల్ల చాలా నష్టపోయినాం. ఆ నష్టపోయినటువంటి దానికి అందులో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్న బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపుకు రమ్మని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా త్వరలోనే ఈ లోకల్ బాడీకి సంబంధించినటువంటిది పూర్తి వివరాలు మీకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా త్వరలోనే ముందుకిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఇక లోక్సభ ఎన్నికల ద్వారా ఎన్నికల పోటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి పరిస్థితి. సో లోక్సభ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది, ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే మరో ఎన్నికకు ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వం సిద్ధమవుతుంది. అవే పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అదేవిధంగా పాసిబిలిటీస్ ఏవైతున్నాయో వాటన్నిటి మీద కసరత్తు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా త్వరలోనే తెలియజేయనట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇప్పటి అప్డేట్స్. చూస్తున్నట్టు తొలి వెలుగు కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.